అందుకే 3 గుణముల యందు ముఖ్య గుణంబును తెలియలేని వాడు వెలయునెట్లు భ్రమలపడి బరివెర్రు రగుదురా విశ్వదాభిరామ వినురవేమన్నాడు యోగి. నాకు మొన్న తెలిసింది ఈ 3 గుణాల్లో ముఖ్య గుణము రజోగుణం అని తెలుసు, ఆ రజోగుణం మనసు అని తెలుసు. ఎట్లా అంటే ఇట్లా బ్లడ్ లేని ప్రదేశం ఏది ఉంది బాడీలో ఉందా? శరీరంలో ఏదైనా భాగం నువ్వు దైవత్వం పొందావు, నీలో బ్లడ్ ఉందా? అందుకే దానికి ముఖ్యం 3 గుణాలలో తమో రజో సాత్విక. తమో గుణం అంటే శరీరము, రజోగుణం అంటే మనస్సు, సాత్వికం అంటే బుద్ధి. కానీ ఆ 3 ప్రత్యేకమే, కానీ ఆ 3 ఒకటి ప్రత్యేకం. అందుకే తమో గుణం కరుగుతుంది, సాత్వికము కరుగుతుంది, రజోగుణము కరుగుతుంది, కానీ తన ఐడెంటిటీని ఎప్పుడు కోల్పోదు. అందుకే అంతటి ప్రత్యేకం అది. తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు బాడీ మీద స్కిన్ డిసీజ్ వస్తుంది, స్కిన్ ప్రాబ్లం వస్తుంది. బాగా ఒత్తిడికి గురైన వాళ్ళు బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది, విషపూరితం అవుతుంది, దాని ప్రభావం చర్మం మీద పడుతుంది. అందుకే ఒత్తిడి ఉన్న మనిషి ఆ ముఖంలో కలహీనం అవుతుంది, తెల్లగా ఉండే ముఖం నల్లగా మాడిపోతుంది. ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉండవలసిన ఆ బ్లడ్ ఇబ్బందులకు గురవుతుంది. అందుకే నువ్వు ఎంత కోపంగా ఉన్నా, ఎప్పుడైతే నువ్వు ద్వేషం ప్రవేశిస్తుందో, ఆందోళన ప్రవేశిస్తుందో, భయాలు ప్రవేశిస్తాయో, మొత్తం నీ బాడీ సిస్టమ్ అంతా మారిపోతుంది. ప్రశాంతంగా ఉన్న రాయల్లో నీళ్ళలో ఒక రాయి వేస్తే ఎలా చెదిరిపోతున్నాయో నీళ్ళు అలా ఉంటుంది. అందుకే మనసుని పదే కష్టపెట్టకూడదు. మనసును ప్రశాంతంగా ఎందుకు ఉంచుకోవాలంటే ఇందుకు ఉంచుకోవాలి. ఈ శరీరాన్ని హీల్ చేసేది మనసే. హీలింగ్ ప్రక్రియ బయట నుంచి జరిగేది కాదు. బయట నుంచి ఇలా అలా రకరకాలుగా హీలింగ్ టెక్నిక్స్ పద్ధతులు చెప్తారు, అదంతా ఉట్టిదే. ఎలా హీల్ జరుగుతుంది? మనసు మురికి పెట్టిందంటే ఏం చేస్తాం? పాత్రనే కానీ శరీరం కానీ నీళ్ళతో కడుగుతామా, కడగమా? ఈ శరీరం చెడిపోవడానికి కారణము మనసు అవుతుంది. తిరిగి నీళ్ళలాగా ఉండవలసిన ఆ మనసు ఎప్పుడైతే రాయిలాగా మారిందో ఆ కడగడం ఆగిపోతుంది, శరీరం మురికి పట్టడం మొదలవుతుంది. తిరిగి ఈ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా, ఈ సాధన ద్వారా ఆ రాయి లాంటి మనసు కరగడం మొదలవుతుంది. తిరిగి ఆ నీళ్లు జలంగా మారి ఈ శరీరాన్ని కరగడం మొదలు పెడుతుంది. వేరేవాడు వచ్చి కడిగిండా దాన్ని? ఏ మనసు అయితే మురికి పట్టడానికి కారణమైందో ఆ మనసే తిరిగి తను జలంగా మారి అదే నీళ్ళతో తిరిగి కడగడం మొదలు చేస్తుంది. పంచభూతాలలో మనసు జలతత్వం. అందుకే ఆ మనసు ఎప్పుడు హీల్ చేసుకుంటుంది? నువ్వు శరీరాన్ని సహజంగా ఉండనియవు, మనసుకు అది పవిత్రంగా ఉండడానికి అవకాశం ఇవ్వవు, బుద్ధిని అసలే లెక్క పెట్టవు. ఈ 3టికి అనుసంధానంగా ఉన్న అనంతమైన శక్తినిచ్చే ఆత్మ గురించి అసలే పట్టించుకోవు. ఇక బాడీ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది? మీదికి వెళ్ళి డాక్టర్ ఏదో చేస్తారని వారి దగ్గరికి పోతే ఉన్న ఇంకా నాశనం చేసి పెట్టేస్తారు. ధ్యానం వల్ల ఏం జరుగుతుంది, ఎలా రోగాలు తగ్గుతాయంటే ఇలా తగ్గుతాయి. ఏ శరీరం ద్వారా నాశనం అవుతుందో ఆ శరీరమే బాగు చేసే గొప్ప పని మొదలు పెడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు నువ్వు పట్టించుకొని నీ మనసుని ఆహార నియమాలు పాటిస్తూ దాన్ని ప్రశాంతంగా ఉండే ప్రక్రియ మొదలు పెడతావు. మరి నువ్వు మనసుని బాగు చూసుకుంటే అది నీకెందుకు ఇయ్యది? ఆరోగ్యం ఎందుకు నేను మంచిగా చూసుకోదు అది? అందుకే మనము ఏం కావాలనో ఈ వ్యవస్థల గురించి, లోపట ఉన్న సిస్టమ్ గురించి, ఈ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ ఇవి ఎలా పనిచేస్తాయి, ప్రకృతిలో మనం ఈ 4 ఎలా ఒకటిగా మారుతాయి, వీటి 4 కథ ఏంది, దేని ప్రాపర్టీ ఏంది, దేని యొక్క ఈ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది, ఆ విషయాలన్నీ తెలుసుకోవాలా. ఆ తెలుసుకోవడమే మనల్ని మనం తెలుసుకోవడం. ఈ 4 మీదే మన అందరం ఎవరైనా సరే కథ అంతా ఈ 4 చుట్టే ఉంది. అవేవి తెలియకుండా ఎలా తినాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా జీవించాలో తెలియదు. ఎలా బాగుంటుంది? శరీరాన్ని యొక్క ధర్మాల గురించి అసలే తెలియదు. ఈ శరీరం ఎంత అపురూపమైందో, దీన్ని ఎలా చూసుకోవాలనో తెలియదు. దీనికి భోజనం ఎందుకు అవసరమో, ఎంత దూరం అవసరమో, ఎలాంటి భోజనం అవసరమో తెలియదు. ఏది పడితే ఎలా పెడతావు? ఏది పడితే అది తింటావా? ఎట్లా తింటావు? ప్రజ్ఞగా ఉండవలసిన నువ్వు ఒక సెకండ్లలో ఎన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఏం జరుగుతుందో పసిగట్టగలిగే శక్తి కలిగిన నువ్వు ఎదురుగా నుంచి రాబోయే ఆపదనే గుర్తుపట్టలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాము.
ఎందుకో నీ బుద్ధి నువ్వు నాశనం చేసుకున్నావు. తిరిగి నువ్వే బాగు చేయాలి తప్ప ఎవరో డాక్టర్ దగ్గరికి వెళ్తాను, ఆయన బాగు చేస్తాడు, నేను డబ్బులు ఇస్తాను, అది బాగవుతుందంటే అది భ్రమ మాత్రమే. ఎన్ని జన్మలైనా నీకు నువ్వుగా దీన్ని సరి చేసుకోవాల్సిందే. నీ మనసునే ఆ శక్తి ద్వారా నీ శరీరము శక్తివంతం కావాల్సిందే. ఆ బుద్ధి ద్వారానే నువ్వు విశేషమైన ఎరుకలోకి నువ్వు వచ్చి తీరవలసిందే. ఆ విశేషంగా ఆ తెలుసుకున్న ఆ పరిణామంలో ఆత్మీయ దైవం అనేది నీకు అనుభవంలోకి వస్తుంది. ఇదంతా జరగడానికి ఒక్కొక్కరికి 200 జన్మలు, ఓడికి 300 జన్మలు, ఓడికి 100 జన్మలు, ఓడికి 400, ఓడికి 500, ఒక్కొక్కడికి 600 పట్టినా ఆశ్చర్యపోవాల్సింది. మొద్దున్న కుర్రోడు ఏం చేస్తాడు? ఒకటే క్లాస్ని 3 ఏళ్ళు చదువుతాడు, ఒకటే పాఠాన్ని 3 జన్మలు వేసుకుంటాడు. అట్లా కూడా ఉంటాయి కొన్ని ఆత్మలు. అందుకే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ధ్యానం అంటే ఏదో చేసినామా పోయినామా కాదు. ఆ లోతుల్లోకి వెళ్తూ ఉంటే ప్రతి ఒక్కదాని మీద క్లారిటీ రావాలి. పరిపూర్ణంగా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవ సత్యాలని తెలియజెప్పేది ధ్యానం. ఆ వాస్తవ సత్యాలు తెలియకుంటే ధ్యానం ఎట్లవుతుంది? అది సాధన ఎట్లవుతుంది?